టామ్ గురించి మాట్లాడుకుంటాను. అతను డామ్ షూర్గా చెప్తున్నారు 2024 సీఎం జగన్ అన్నారు. ఈ రోజు చూసుకుంటే మార్నింగ్ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు, మీరు చూసే ఉంటారు. చెప్పేది వేణుస్వామి అనేవాడిని నేను ఏం చెప్పానంటే, ఇది ఒక తురుపు మొక్క, ఇది కలప మొక్క కాదు, కలుపు మొక్క. కలప మొక్క చాలా వాల్యూ, కలుపు మొక్కకి ఏ వాల్యూ ఉండదు. ఒకటే మందలు చెప్తున్నా, ఎక్కడో నా చేతిన గారిది, సమంత గారిది కుటుంబాలు ఏది విడిపోతారని ముందుగానే ఎవరో ఎక్కడో తాగుతుంటే చెప్పిన మాటను పట్టుకొని ఒక విషయాన్ని పెట్టి ప్రాచుర్యం పొంది దాని ద్వారా బీఆర్ఎస్ గెలుస్తుంది, కాంగ్రెస్ ఓడిపోతుంది, దాని మీద ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది, మళ్ళీ జగన్ గెలుస్తుంది అని పిల్లకాయల జీవితాలు నాశనం చేసి కొన్ని వందల కోట్ల రూపాయలు, అంటే అంత పెద్ద కుటుంబంలో ఉండే ఇద్దరి సీక్రెట్ ఈడు ఎలా చెప్పగలిగాడంటే జ్యోతిష్య రూపంలో ఆస్ట్రాలజర్ అని చెప్పాడు. సో ఈరోజు అందరూ రోడ్ల మీద పడిపోయి నా కొడుకు వల్ల పోయి అని, అందుకని మొన్న మామూలుగా తిట్టలేదు డెకైట్ నా కొడుకుని. ఇప్పుడు ఏం చేసినాడు, నేను చేసిన తప్పే అన్నాడు. తప్పే అనడం కాదు, నేను ఇంకోటి చెప్తాను, ఈ స్టార్ హీరోలకి పొలిటీషియన్స్కి మాంసం ముద్దలు పెట్టి అక్కడ మందు పెట్టి వాడు సిగరెట్లు తాగుతుంటే దాన్ని పూజ అంటారా, దాన్ని పురోహితులు అంటారా, దాన్ని బ్రాహ్మణిజం అంటారా? మనం కూడా మీ వల్లే ఈరోజు ఇంత దిగజారిపోయింది ఇండస్ట్రీ. మీరు ఆ విధంగా చేసుకోవడం వల్ల అమ్మో హీరోలు చేసుకున్నారని మిగతా వాళ్ళు కూడా చెడిపోతున్నారు. మీరు కూడా కొంచెం ఆలోచించండి. మీరు ఎదిగిందే మీ అమ్మ నాన్న వల్ల, ఆ దేవుళ్ళ వల్ల, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ మంచి కథలు రాసుకోవడం వల్ల, మంచి రైటర్ల వల్ల, మంచి ప్రొడ్యూసర్ల వల్ల. ఇలాంటి డెకాయిడ్ నా కొడుకుల వల్ల కాదు మీరు ఎదిగేది. మీ అమ్మా నాయన సహాయం చేసి మీ కష్టార్జితం, మనకు ఆటోకు డబ్బులు లేకపోతే కాళ్ళు ఎక్కడ కూడా ఆఫీసులకు వెళ్ళి ఈరోజు బెంచ్ కాళ్ళు కొన్న హీరోలు మీరు. ఈరోజు వచ్చి వాడేదో మీకు పెద్ద స్థాయికి తీసుకెళ్ళాడని మీరు అలా చేస్తే మిగతా వాళ్ళు మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మీరు డ్యాన్సులు పెట్టి మీకు పాలాభిషేకాలు చేసేవాళ్ళు ఈ పని కూడా చేసి చాలామంది పోగొట్టుకుంటున్నారు. కాబట్టి ఆ నా కొడుకు ఇంకొకసారి రాడు, వస్తే వాడిని ఎవడు కనబడితే వాడిని చెప్పు తీసుకుని కొట్టండి వాడిని. అదే రీసెంట్గా 2 days ముందు కూడా శ్రీరెడ్డి కూడా ఇంకా ఎక్కువగా మాట్లాడుతూ ఆ ఎలక్షన్ పోలింగ్ ఏదో ఆవిడ చూసినట్టే మాట్లాడనమాట, కొన్ని అనకూడని మాటలు కూడా అన్నారనమాట. అంటే మీరు అన్నట్టు చేతులు మాట్లాడిన తర్వాత ఆగింది ఓచకోత. హైదరాబాదులో జగనన్న చేసే ఓచకోత అనింది. ఏది ఓచకోత అంటే కనిపిస్తుంది ఆంధ్రాలో. నీకు దమ్ముంటే ఇంకొక వీడియో పెట్టు, నిన్ను అరుంధతిలో పశుపతిని లాక్కెళ్తారు చూడు గుర్రానికి గట్టి, నీ బతుకు మొదలైంది. నువ్వు ఎక్కడున్నా, ఏ కలుగులో ఉన్నా, ఎక్కడ దాక్కొని ఉన్నా, అధవ పాతాళంలో ఉన్నా, ఆకాశంలో ఉన్నా, నిన్ను కొవ్వు బట్టి జుట్టు పట్టుకొని లాక్కొని వచ్చి కుక్కను కొట్టే పరిస్థితి తక్కువ రోజుల్లోనే ఉంది. నువ్వు యాడైనా దాక్కో. మా జగనన్నకు రాయి తగిలింది, నాకు బాధ అనిపిస్తుంది. మా కొడాలన్న, మా ఉపసమూహముడు, మా వాడు అనిల్ కుమార్ అన్న అన్నావు. ఈరోజు యాడికి పోయారు గాడి కూడా? ఒక్కడ నిలబడ్డారా? ఒక్కడన్నా గెలిచారా? మొదటి సంసారబద్ధంగా మీ అమ్మని నమ్ముకొని పెళ్లి చేసుకుంటే ఇద్దరు పిల్లలు తల్లి అయ్యిండి, ఒక మంచి తల్లి పోయిండేవు కదా గాడిదముండ. ఈరోజు నీ బతుకేంది, నువ్వేంది గాడిద? ఎట్టగలింది నీ అమ్మ గాడిద మొండ. ఆంధ్రప్రదేశ్ మొత్తం కొనిదెల పవన్ కళ్యాణ్ అనే ప్రమాణ స్వీకారం కోసం చాలా మంది చూస్తున్నారు. సో మన బాహుబలిలో ప్రభాస్ కన్నా మించి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను నేను. బాహుబలి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, ఇద్దరికి ఇంకోటి కూటమి అనేది చాలా కష్టం. నీకెన్ని నాకెన్ని అంటారు, కానీ పవన్ కళ్యాణ్ గారు తన స్థాయిని, తన హోదాని, రాజకీయంలో ఉన్న తన ఇబ్బందిని చూసుకొని పాపం నాకు ఇవి చాలు అన్నాడు. అందులో కూడా కొంతమంది చివరి క్షణంలో ఉన్నట్టుండి అటు మారిపోయి కొన్ని వీడియోలు కూడా పెట్టారు. పీకే బొచ్చేమీ లేదు మీరు పోవడం వల్ల, ఏం ఊడిపోలే ఇంటికి కూడా. ఇక్కడ ఆయన చరిష్మాతో ఆయన గెలవాలి, కానీ నాలాంటాడు ఇంకోడు మాట్లాడి ఆ యూట్యూబ్లో ఛానల్ పెట్టుకొని మాట్లాడినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా మెజారిటీ వస్తుందా? మా వల్ల ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు సొంతంగా ఏమన్నా ఎదగతాడా? అట్ట కాదు ఇట్ట కాదు అన్నారు, ఏం పీకిందేమీ లేదు. ఆ మహానుభావుడి ఒక చరిత్ర సృష్టించాడు. ఫస్ట్ కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతాడు. ఇంకా కొన్ని సినిమాలు ఉన్నాయి, పాపం అభిమానులు అక్కడ వెయిట్ చేస్తున్నారు, ఆ సినిమాలు చేస్తారు. ఫస్ట్ ఒక 4 రోజులు కడుపు నిండా తిని పడుకోవాలి ఆయన. బాహుబలి రేంజ్లో ఎంట్రీ ఉంటుంది. ఇంకోటి కూటమి కూడా చాలా పద్ధతిగా, అంటే ఎంత ముద్దుగా ఉందంటే ఈ కూటమి అసలు భలే ఉండింది. అసలు పాపం పవన్ కళ్యాణ్ గారికి మా టీడీపీ తరఫున కానీ, మా టీడీపీ కార్యకర్తలు కావచ్చు, జనసేన మీ కాళ్ళ మీద పడి చెప్పినా తప్పు లేదు. ఒక్క చిన్న గొడవ లేకుండా సొంత లోకేష్ బాబు ఎంతో, మీరు కూడా ఒక సొంత బిడ్డలాగా చంద్రబాబు నాయుడు గారితో కనెక్ట్ అయిపోయి ఈరోజు ఇంత స్థాయికి రావడానికి పవన్ కళ్యాణ్ గారు 100కి 100% నిలబడ్డాడు. అందులో నో డౌట్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని సీఎం అనడం కాదు, పవన్ కళ్యాణ్ గారు కూడా సీఎంఏ. మేము సార్ మీరేమి 21 సీట్లు పెట్టారు అని కాదు సార్, మా గుండెల్లో మీరు కూడా సీఎంఏ. మీ మంచి ఆలోచనలు చంద్రబాబు నాయుడు గారికి చెప్తే సరిపోద్ది, అంతే. మీ ఇద్దరు సీఎంలే, మిమ్మల్ని మేము సీఎంలానే చూస్తాం. మిమ్మల్ని తక్కువ చేసే హృదయం మాది కాదు, మీరు పడ్డ కష్టం మాకు తెలియదు కాదు. సో మీరు ఎన్ని మీ కుటుంబంలో మీ అమ్మల్ని తిట్టించుకున్నారు, మీ ఆడవాళ్ళని తిట్టించుకున్నారు, ఈరోజు నిలబడ్డారు, మీకు పట్టం కట్టారు ప్రజలు.
అండ్ ఫైనల్గా మీకు అండ్ సీమరాజు గారికి అంటే మీ ఇద్దరు వల్లే సో వైసీపీకి డ్యామేజ్ జరిగిందని కూడా వింటాను. సో అది ఆల్రెడీ విన్నాం కూడా చాలా దగ్గరలో. మీ ఇద్దరికి కొంచెం థ్రెడ్ ఉందని కూడా విన్నాం. సో ఏంటి ఎంతవరకు థ్రెడ్ ఉండేది ఏముందండి, ఏ ప్రభుత్వంలోనూ థ్రెడ్ ఉండదండి. ఈ గాడిద కొడుకుల ప్రభుత్వంలోనే ఉంటుంది. వీళ్ళకి సంపడం, పార్సిల్ చేయడం, కదిరి నుంచి గొడ్డలు తేవడం, ఇవి చాలా సొంత అమ్మ అమెరికాకి వెళ్ళిపోయి ఇక్కడెక్కడ ఉంటే లేపేస్తాడని సొంత చెల్లెళ్ళే పార్టీలోకి వెళ్ళిపోయినారు వాళ్ళు. నా బతుకెంత నేనెంత. సో థ్రెడ్ అనేది ఉంది, దానికి తగ్గట్టుగా మనం ప్రొటెక్షన్ తీసుకోవాల్సిన కంపల్సరీ అవసరం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళు ఆనందం వచ్చినా మనం అధికారంలో ఉన్నామని చంపడానికి ట్రై చేస్తారు, ఓడిపోయినా ఆ బాధలో ఉన్నా కూడా ఏమని చేసి ఎదవలు వాళ్ళు గంజాయి బ్యాచ్. కానీ మన ప్రొటెక్షన్లో మనం ఉండాలి. నేను అది లెటర్ పెట్టుకుంటాను మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, అందులో నో డౌట్. ఇదైతే కరెక్ట్. సీమరాజు గారు మీ వల్లే సీమరాజు గారు సార్, ఆయన చాలా మంచి టాలెంటెడ్ పాపం. చాలా రోజుల నుంచి చాలా వైవిధ్యంగా చేయడం అనేది ఆయన నాకు ఇన్స్పిరేషను. చాలా వీడియోలు నవ్విస్తాడు, కవ్విస్తాడు, తెలుగుదేశం పార్టీ మీద ఉన్న ప్రేమను చూపిస్తాడు. ఈరోజు 100% కెరా కార్పే కన్నా కూడా సీమరాజా గారు చేసినటువంటి ఆ వీడియోస్ అనేది చాలా ప్రభావితం చేశాయి. కాబట్టి నాది ఎంత చేసింది అనేది పక్కన పెడితే ఆయన నిలబడ్డాడు ఆ భగవంతుడు సాక్షిగా. ఆయన పార్టీ వచ్చిన తర్వాత మంచి రేంజ్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే సార్.